హలో ఆల్, నేను మీ సత్యభామ. లాస్ట్ వీడియోలో డబుల్ కటోరీ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఫుల్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, కటోరీ కట్ బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పెద్ద సైజ్ బ్లౌజెస్ మాకు ఫ్రంట్ టైట్ గా పట్టేసినట్లు ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా వర్క్ అవుతుందండి. కప్ సైజ్ అయితే చాలా చక్కగా వేరీ అవుతుంది. ఈ బ్లౌజ్ కి స్ట్రైట్ కట్ కాకుండా క్రాస్ కట్ నే ప్రిఫర్ చేయండి. అప్పుడే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. అండ్ లాస్ట్ వీడియోలో మీరు గమనించారో లేదో, నేను బ్యాక్ నెక్ కి 2 ఇంచులు తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ కి 2.5 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ నెక్ మనము డీప్ లో పెడుతున్నాము అనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ డీప్ లో పెడుతున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ పార్ట్ కి మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని మ్యానిపులేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ మనము ఎక్కువ డీప్ పెట్టలేము, 6-7 ఇంచుల దాకా పెట్టుకుంటాము. 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని ఇలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి చుట్టూతా కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఇక్కడ నేను గమ్ చేసి ఐరన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కి కలిపి చుట్టూతా కూడా ఒక దూరం కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అదంతా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ పైకి పెట్టేసుకుని ఒక 2.5 ఇంచ్ వెడల్పులో ఉన్న లైనింగ్ పీస్ తీసేసుకోవాలి. కింది వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. జాయింట్లు కనుక వేస్తే జాయింట్లు పైకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అటువైపుకు తిప్పి మనం యాడ్ చేసాం కదా నడుం పీసు, దాని మీదే ఒక కుట్టు పడే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇప్పుడు 1 ఇంచ్ ఉండేలాగా వెడల్పు చూసుకుని లోపలికి ఫోల్డ్ చేసి ఒక దూరం కుట్టు వేసేసుకోవచ్చు. బ్యాక్ టక్స్ 1 ఇంచ్ లో మార్క్ చేసాం కదా, అటువైపు ఇటువైపు మనం ఎంత పొడవైతే మార్క్ చేసామో ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని కటోరీ కట్ డ్రా చేసాం కదా, ఇక్కడ మనము డాట్స్ కుట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లోని ఇలా ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో డాట్స్, అదే విధంగా కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు డబుల్ కటోరీ టైప్ కుట్టాలి అనుకుంటే హుక్స్ పార్ట్ ఉంది కదా, అది సగానికి ఫోల్డ్ చేసి ఒక 2 పాయింట్స్ మీద కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోకూడదండి, జస్ట్ ఒక 2 పాయింట్స్ మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ కుట్టు పడుతూ ఉన్నప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం స్ట్రైట్ గా వేసుకుంటూ రావాలి. మధ్యలో మనం వేసిన మెయిన్ డాట్ ఉంది కదా, దీని మీద కుట్టు పడుతూ రావాలన్నమాట. అంటే మెయిన్ డాట్ కుట్టు ఏదైతే వేసామో దీని మీద మనము అడ్డంగా వేసే కుట్టు అనేది పడాలి. ఇక్కడ చూడండి కప్పు ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో. ఇలా వేసుకుంటే మనకి డబుల్ కటోరీ టైప్ వస్తుందన్నమాట. సేమ్ అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అటువైపు సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ కటోరీ కట్ పీస్ ఉంది కదా, దీని మీద ఉల్టాలో పెట్టేసి పైన నెక్ దగ్గర నుంచి వేస్ట్ వరకు 1/2 ఇంచ్ గ్యాప్ లో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ సేమ్ అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా ఒక కుట్టు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సెకండ్ పార్ట్ కింది వైపున పొట్టి పొడవు వచ్చింది అంటే ఫుల్ గా కట్ చేయకుండా కొంచెం క్రాస్ గా లైన్ కలిసే విధంగా కట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇప్పుడు దీని మీదనే కటోరీ కట్ బాగా ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుంటే దీని మీదనే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయచ్చు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుని మెయిన్ పార్ట్ కింది వైపున పెట్టేసేయండి. అండ్ లైనింగ్ పార్ట్ పై వైపున పెట్టేసి కింది వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్స్ట్రాగా చుట్టూతో ఒక 1/4 ఇంచ్ కట్ చేసాం కదా, కుట్టేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనే అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసి కట్స్ పెట్టేసేయండి. కట్స్ పెట్టేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని ఇప్పుడు అటువైపుకి తిప్పేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే పడే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి చుట్టూతా కూడా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని రిమూవ్ చేసేసేయండి. అండ్ సేమ్ ఇదే విధంగా అటువైపు పార్ట్ ని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్స్ ని పైన బాడీ పార్ట్స్ కి జాయిన్ చేసి కుట్టుకోవాలి. పైన జాయిన్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని కరెక్ట్ గా ప్లేస్ చేసుకుని ఈ విధంగా కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు హుక్స్ వైపు అండ్ వేస్ట్ పార్ట్ వైపు షేప్ బెల్ట్ ని కరెక్ట్ గా పెట్టుకుని ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అండ్ అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ఉల్టాలో పెట్టేసుకుని అంటే కరెక్ట్ రాంగ్ సైడ్ చూసుకుని షోల్డర్స్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో పైన కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ తీసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్లు వేసుంటే కనుక జాయింట్లు కూడా పైకి పెట్టేసి ఇలా కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. కుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే హాఫ్ ఇంచ్ ఖర్చు చూసుకుంటూ కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసి అటువైపుకు ఫోల్డ్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే ఓ కుట్టు పడే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసారు అంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. మనం రివర్స్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోకపోయినా కూడా ఈజీగా ఫోల్డ్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి చుట్టూతా కూడా లూజ్ కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా, అదంతా కూడా చక్కగా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకో స్లీవ్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్స్ తీసుకొని పైకి పెట్టేసేయండి. షోల్డర్స్ జాయిన్ చేసిన ఖర్చు ఉంది కదా, ఇది బ్యాక్ పార్ట్ కి ఫేస్ అయ్యే విధంగా బ్యాక్ పార్ట్ కి టర్న్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ని ఉల్టాలో పెట్టేసుకుని మధ్య దగ్గర నుంచి ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అటువైపు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఓ కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టు వేసుకుంటున్నప్పుడు మనం లోతు తీసాం కదా, ఆ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ కి వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలి. ఇలా అటువైపు పార్ట్ ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ వైపు అయితే కన్వీనియంట్ గా ఉంటుందో అటువైపున కాజా పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది రాంగ్ సైడ్ పైకి పెట్టేసేయండి. 3 ఇంచు వెడల్పులో ఉన్న ఓ లైనింగ్ పీస్ తీసేసుకుని పైన నుంచి ఒక పావు ఇంచు గ్యాప్ లో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసండి. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని పైకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసండి. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి మిషన్ తో కాజాలు పెట్టట్లేదు అనుకుంటే ఈ చివరి నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. లేదా మిషన్ తో కాజాలు వేస్తున్నారు అంటే మిడిల్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసండి. ఇలా మిడిల్ లో కుట్టు వేస్తున్నప్పుడు మెయిన్ పార్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ మీద పడాలన్నమాట ఈ మిడిల్ స్టిచ్ అనేది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో అక్కడంతా ఇలాగా కోన్ టైప్ మార్క్ చేసి పెట్టేసుకుని కోన్ స్టార్ట్ అయ్యే దగ్గర అండ్ కోన్ ఎండ్ అయ్యే దగ్గర జిగ్జాగ్స్ చేస్తూ రావాలన్నమాట. నార్మల్ కుట్టు వేశారు అనుకోండి, హుక్స్ వేసుకున్న తర్వాత హుక్స్ ప్రెషర్ కి అంటే టైట్ గా ఉన్నప్పుడు హుక్స్ ప్రెషర్ కి కుట్లు ఊడిపోతాయి అన్నమాట. ఇలాగ మనం ఎక్కడెక్కడైతే కోన్స్ డ్రా చేసామో ఇదంతా కూడా జిగ్జాగ్ టైప్ వేసుకుంటూ రావాలి. కోన్ స్టార్ట్ అయ్యే దగ్గర అండ్ కోన్ ఎండ్ అయ్యే దగ్గర జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం అక్కడ హుక్స్ ఫిట్ చేస్తాం కాబట్టి అక్కడ జిగ్జాగ్ కుట్టు వేయకపోతే కుట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్ గా పడ్డాయో. ఇదే విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎటువైపు కన్వీనియంట్ గా ఉంటుందో అటువైపున హుక్స్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండేలాగా పెట్టేసుకుని ఒక 2.5 ఇంచు వెడల్పులో ఉన్న లైనింగ్ పీస్ తీసేసుకుని పై నుంచి ఒక పావు ఇంచు గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు కింది వైపున ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని ఇప్పుడే ఫోల్డ్ చేయొద్దు. ఇక్కడ మనము మిషన్ తోనే హుక్స్ పెట్టుకోవచ్చు అనమాట రెడీమేడ్ స్టైల్లో. ఇప్పుడు ఒకసారి రఫ్ చేయండి, అటువైపుకి ఫోల్డ్ చేసి ఇలా పెడుతున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండాలన్నమాట. మనం పావు ఇంచు గ్యాప్ లో కుట్టు వేసాం కదా, అది లోపలికి వెళ్ళిపోవాలి. పైన ఒక పావు ఇంచు లీవ్ చేసి అంటే మనం అక్కడ మెడ పట్టి వేయాలి కదా, సో పావు ఇంచు లీవ్ చేసి అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే హుక్స్ పెట్టాలి అనుకుంటున్నారో ఇలాగ చక్కగా లైన్స్ వేసేసేయండి. ఇప్పుడు 2.5 ఇంచు వెడల్పులో ఉన్న ఓ పీస్ తీసేసుకుని హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి దీని మీద పెట్టేసేయండి. ఇలా పెడుతున్నప్పుడు ముందు మనం పెట్టాం కదా, ఆ పీస్ కన్నా కూడా ఒక పావు ఇంచు వెనుక్కు పెట్టేసి ఎక్కడెక్కడైతే మనము హుక్స్ కోసం మార్క్ చేసామో ఇలాగ 2 లైన్స్, ఆ 2 లైన్స్ దగ్గర అంతా కూడా జిగ్జాగ్ కుట్టు వేస్తూ వచ్చేసేయాలి. ఎక్కడెక్కడైతే మార్క్ చేశారో అదంతా కూడా ఇలాగా జిగ్జాగ్ కుట్టు వేసుకుంటూ రావాలి. అండ్ ఎక్కడైతే మనకి లైన్ స్టార్ట్ అవుతుందో అక్కడ అండ్ ఎక్కడైతే మనకి లైన్ ఎండ్ అవుతుందో అక్కడ జిగ్జాగ్ కుట్టు వేసుకుంటూ రావాలి. లేదంటే హుక్స్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ తీసుకుని 2 పీసెస్ కదా వేస్తున్నాము, ఈ 2 పీసెస్ మధ్యలో నుంచి హుక్స్ ని పంపించి ఇటువైపుకి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాము అంటే మనకి చేతితో కుట్టుకోవాల్సిన పని ఉండదు, ఈజీగా మిషన్ తోటే వేసేసుకోవచ్చు అనమాట. అని చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. మనం 2 లైన్స్ వేసాం కదా, ఆ 2 లైన్స్ మధ్యలోకి రావాలన్నమాట ఈ హుక్ అనేది. ఇప్పుడు ఇటువైపుకు ఫోల్డ్ చేసి అంటే మనం వేసిన హుక్స్ పీస్ ఉన్నాయి కదా, ఈ పీస్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్ లో
ఇలాగ ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పున్న ఓ క్రాస్ పీస్ తీసేసుకుని మెయిన్ పార్ట్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ అనేది హుక్స్ పార్ట్ దగ్గర నుంచి ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక పావు ఇంచ్ గ్యాప్లో కుట్టు వేసుకుంటూ రావాలి చుట్టూతా కూడా. ఈ కుట్టు వేసుకుంటున్నప్పుడు మనం వేసే మెడ పీస్ ఉంది కదా, దీన్ని గట్టిగా లాగొద్దు. జాయింట్లు వేసుకుంటే గనక ఈ జాయింట్లన్నీ కూడా పైకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా నిదానంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఒక పావు ఇంచ్ గ్యాప్ లో. ఇలా కుట్టు వేస్తున్నప్పుడు షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కి టర్న్ చేసుకుని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన కుట్టు అనేది కట్ అవ్వకుండా చుట్టూతా కూడా అక్కడక్కడ కట్స్ పెట్టేసేయండి. కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అటువైపుకు ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకుని ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దీన్ని మనం ఫోల్డ్ చేసి చేతి కుట్టు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకుని పైనుంచి కింద వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. రెండు వైపులా కూడా మీరు కరెక్ట్ గా కట్ చేస్తే ఫిట్టింగ్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనము మార్జిన్ ఎంత అయితే పెడతామో 2 ఇంచుల 1.5 ఇంచుల సైడ్ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకుని పైనుంచి కింద వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఫైనలీ డబుల్ కటోరీ కట్ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చాలా బాగుందండి. ఈ ప్యాటర్న్ లో పెద్ద సైజ్ బ్లౌజెస్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఫ్రంట్ వైపున పట్టేసినట్లు అస్సలు అనిపించదు. నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ లో కానీ, ప్రిన్స్ కట్ బ్లౌజ్ లో కానీ, అండ్ షోల్డర్ డాట్ బ్లౌజ్ లో కానీ ఇంత పర్ఫెక్ట్ కప్ మెజర్మెంట్ నేను చూడలేదు. ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంది. కటోరీ కట్ డ్రా చేసేటప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకుంటూ ఉంటారు. స్ట్రైట్ పీస్ కాకుండా క్రాస్ పీస్ తీసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదంటే కప్ దగ్గర మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట, టైట్ గా పట్టేసినట్లు ఉంటుంది. నెక్ దగ్గర నుంచి ప్యాటర్న్ వెళ్తుంది కాబట్టి. ఇక్కడ మనం వేసిన హుక్స్ పట్టి కానీ, కాజా పట్టి కానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. అక్కడక్కడ వైట్ డాట్స్ గమ్ తో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఐరన్ చేశాను కదా స్టిక్ చేసి, ఆ వైట్ డాట్స్ అన్నమాట. ఒకసారి మనం వాటర్ లో డిప్ చేస్తే పోతుంది. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసే వాళ్ళు మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.